అహంకారపడొద్దు సుమా. అహంకారం అనేక రకాలుగా వస్తుంది. నాకు డబ్బు ఉంది అని కొంతమందికి అహంకారం, నాకు విద్య ఉంది అని కొంతమంది అహంకారం, నాకు అధికారం ఉంది అని కొంతమందికి అహంకారం, నాకు శక్తి ఉంది అని కొంతమందికి అహంకారం. శంకరులు అన్నారు, ఇవి ఏవి శాశ్వతం కాదురా నాయన. డబ్బును చూసుకొని, అధికారం చూసుకొని, బలం చూసుకొని, నీ పాండిత్యం చూసుకొని నువ్వు అహంకారపడుతున్నావు. ఇవి ఏవి శాశ్వతములు కావు. వీటిని చూసుకొని నువ్వు అహంకారపడ్డావు అనంటే అది చాలా పెద్ద పొరపాటు. మా కురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. ఇవన్నీ నిమిషంలో హరించుకుపోతాయిరా నాయన. వీటిని చూసుకొని ఎందుకు అహంకారపడతావు?